హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ ఫిష్ ఫ్రై. చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోయే ఫిష్ ఫ్రై ఈరోజు మనం ట్రై చేద్దాం. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా నేను ఒక 1 kg ఫిష్ తీసుకున్నాను. సన్న పీసెస్ కట్ చేయించుకున్నాము. దీన్ని వచ్చేసి మనం సాల్ట్ వేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్తో కూడా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసి క్రిస్టల్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని నా తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం ప్లస్ మనకి కొంచెం హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక చిన్న చెక్క, ఒక 2 లవంగాలు, ఒక యాలకులు తీసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇది కూడా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా మనం కలిపేసుకోవాలి. దీన్ని చక్కగా కలిపేసేసుకొని కావాలంటే మనం మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ తర్వాత అన్న ఫ్రై చేసుకోవచ్చు. ఇమీడియట్గా అన్నా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే ఒక 1 అవర్ ఆగైనా ఫ్రై చేసుకోవచ్చు. సో మనం దీన్ని మ్యారినేట్ చేసి కొంచెం సేపు వెయిట్ చేసి కనుక మనం ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం జ్యూసీగా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. లేదు మనకి టైం లేదు అనుకుంటే ఇమీడియట్గా చేసేసుకున్నా పర్వాలేదు. మనకి ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేస్తే కొంచెం జ్యూసీగా వస్తుంది. లేదు మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇవి మన ఇంట్లోనే ఉండే చాలా సింపుల్ ఐటమ్స్ తోటి మనం ఎక్కువ మసాలా కానీ ఇట్లా ఏమీ వేయకుండా చాలా సింపుల్గా లైట్గా మనం చేసేసుకోవచ్చు. సో నేను చక్కగా కలిపేసుకుంటున్నాను. మన మసాలా ఏదైతే ఉందో అవన్నీ చక్కగా అన్ని పీసెస్కి చక్కగా పట్టేలాగా అన్ని పీసెస్ని చక్కగా కిందికి మీదికి అనుకుంటూ చక్కగా మసాలా అంతా ప్రతి పీస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. మనకి స్టవ్ మీద పెనం పెట్టుకొని దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేను ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో ఫ్రై చేసేటప్పుడు మనకు ఆయిల్ తక్కువ అయింది అనిపిస్తే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో చక్కగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి దీంట్లోకి మన పీసెస్ని పెట్టుకోవాలి. సో మనకి ఎన్ని పీసెస్ ఫ్రై చేయగలం అనుకుంటే అన్ని పీసెస్ దీని మీద పెట్టేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4-5 పీసెస్ ఒకటేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. సో చక్కగా ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా మనకి ఎంత స్పేస్లో ఎన్ని పడతాయో అన్ని పీసెస్ చూసుకొని చక్కగా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్లో ఇది ఫ్రై అవుతూ ఉంది కదా, మనం 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెడితే ముక్క వేగదు, టైం తీసుకుంటుంది. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, బట్ మధ్యలో ఉడకదు. సో అందుకని మీడియంలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం తిప్పుతున్నప్పుడు మనకి ఆయిల్ తక్కువైంది అనిపిస్తే అప్పుడు మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై కాబట్టి మనకు ఆబ్వియస్గా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఇలా 2 సైడ్స్ మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. సో ఇలా ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇది మనం స్నాక్స్ లాగా ట్రై చేయొచ్చు, లేదు అంటే కర్రీలా కూడా అన్నంలో తినొచ్చు. సో ఇలా మనం అన్ని పీసెస్ అనేవి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇన్కేస్ ఆయిల్ తక్కువైతే ఆయిల్ యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో అదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ సుధారాం.